ఓ స్టార్ హీరో పాలిటిక్స్లోకి వెళ్ళాక సినిమాలు ఎందుకు మానేయాలో మీ దగ్గర థియరీ ఉంటుంది. మా పవర్ స్టార్ పాలిటిక్స్తో పాటు సినిమాలు ఎందుకు చేయకూడదో మా ఫ్యాన్స్ దగ్గర థియరీ ఉండకూడదు. అంతేగా, మీరేమో సినిమాలు వదిలేసి కంప్లీట్గా పాలిటిక్స్లోకి వెళ్ళిపోవచ్చు, కానీ మీ ఫ్యాన్స్కి పాలిటిక్స్ సినిమాలు రెండు కావాలంటే మీరు తట్టుకోలేరు. జనానికి సేవ చేయలేకపోతున్నాను సినిమాలు వదిలేయచ్చు, కానీ మీ సినిమాలు కోరుకునే వాళ్ళకి మాత్రం కుదరదని చెప్పేయచ్చు. మీది త్యాగం, అవతల వాళ్ళది పైత్యం. మీరు వెళ్ళాలనుకోవడం ఆదర్శం, మేము ఉండాలనుకుంటే ఆవేశం. మీరెళ్తే జనాల మీద మమకారం, అదే మేము ఆపితే అహంకారం. అంతేగా. అసలు ఎవడ్రా నువ్వు? ఎవరి సినిమా కోసం ఇండస్ట్రీతో పాటు రికార్డ్స్ కూడా ఎదురు చూస్తుంటాయో ఆయన అభిమానులు. ఎవరి మాట కొన్ని కోట్ల మంది యువకుల్ని శాసిస్తుందో ఆయన అనుచరులు. ఎవరి కోసం కొన్ని కోట్ల గుండెలు కొట్టుకుంటున్నాయో ఆయన భక్తులు. కొన్ని వేల థియేటర్లు, అన్ని దేశాల అభిమాన సంఘాలు, ఇవన్నీ ఉండి కూడా తృప్తిగా లేని పేదలు, పవన్ అన్న తమ్ముళ్ళు. అప్పటికిప్పటికి ఏం మారిందన్న? అప్పుడు ఆయన సినిమాలు వదిలేశాడు, ఇప్పుడు మీరు సినిమాలు వదిలేస్తానంట. అంతేగా తేడా. ఇదంతా మా తెలివితేటతో మిమ్మల్ని ఆపాలని కాదన్న. మీరు అన్నయ్య మీరిద్దరు సినిమాలు చేస్తే చూడాలన్నది మా కోరిక, అంతే. అన్నయ్య ఆలోచన కనుక మమ్మల్ని 10 సంవత్సరాలు చిరంజీవి గారి సినిమాలకు దూరం చేస్తే, మీ నిర్ణయం ఖరీదు మమ్మల్ని పర్మనెంట్గా పవర్ స్టార్ సినిమాలు చూడలేదు దురదృష్టవంతులు చేయడు. అన్న ఆ రోజు మెగాస్టార్ పాలిటిక్స్లోకి వెళ్ళే ముందు సినిమాల గురించి ఒక్కసారి ఆలోచించుంటే ఈ 10 ఏళ్ళు ఇంకోలా ఉండేదన్న, ఇంకోలా ఉండేది. అన్న జనాలకు సేవ చేయాలని సినిమాలు వదిలేస్తానంటున్నావు, మరి మా ఫేవరెట్ హీరో సినిమాలు లేకపోతే మేము ఏం చేయాలన్నా? చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తూనే పెరిగాం. ఈ రోజు కూడా మీరు చెప్పారని మీ వెంట నడిచాం. ఇప్పుడు మా కోసం సినిమాలు చేయలేవన్నా? ప్రతి స్టార్ హీరోకి ఇండస్ట్రీ 2 దారులు ఇస్తుంది. ఒకటి సినిమాలు, రెండోది పాలిటిక్స్. మీరు రెండోది ఎంచుకున్నారు, మేము 2 ఎంచుకోమంటున్నాం. ఒక్కసారి మా దారిలోకి వచ్చి చూడండి, ఒక్కసారి. ఇప్పటిదాకా అన్నయ్య 150 సినిమా ఎందుకు తీయడో అర్థం కాదు. మీరెందుకు సినిమాలు మానేస్తానో తెలియదు. చాలా బాధగా ఉంటుందన్న. కంటికి కనిపించిన మీ సినిమాల కోసం బయటికి కనిపించిన యుద్ధం చేశాం, బయటికి కనిపించిన యుద్ధం చేశాం. జనంతో ఉండడం అంటే జనసేనలో మాత్రం ఉండడం కాదన్నయ్య. 4 సినిమాలు చేయడం, మీ అభిమానులకు దగ్గరగా ఉండడం. అందుకే మేము ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు చూసినా మీ సినిమాలు ఏం లోటు అలాగే ఉండిపోయి. ఇప్పటికీ మీ టీజర్ రిలీజ్ అయితే ఫేస్బుక్లో హల్చల్, మీ సినిమా రిలీజ్ అయితే బెనిఫిట్ షోలకి కట్అవుట్లకి మీరు సంపాదించిన ప్రతి రూపాయలకు పావల నీకోసం అలాగే ఉంచేసామన్నా. నువ్వంటే మాకు చాలా ఇష్టం అన్నా. నువ్వు ఒక్క మాట చెప్పు, గెలుపు నీ కాంపౌండ్ వాళ్ళు దాటి బయటికి పోకుండా కాపలా కాస్తావు. ఎప్పుడో 5 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఎలక్షన్ల కోసం నువ్వు పర్మనెంట్గా సినిమాలు మానేస్తానంటే తట్టుకోవడం మా వల్ల కాదు. కుదిరితే ఏడాదికి ఒక సినిమా తీ, లేదంటే 2 ఏళ్ళకి ఒక సినిమా తీ. అంతేగాని నీ సినిమాలు చూడకపోతే తట్టుకోలేని అభిమానులు ఉన్నారని గుర్తించు, దయచేసి గుర్తించు. హ్యాపీ బర్త్డే సిరి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సిరి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే సిరి. హౌ ఆర్ యు? ఫైన్, థ్యాంక్ యూ. వాటర్ ఏమన్నా తాగుతారా? పర్లేదు. నో, ఇట్స్ ఓకే. అవును సిరి, అమ్మ వాళ్ళు లేరా? అవును, నా బర్త్డే మీకెలా తెలుసు? తర్వాత చెప్తాంలే సిరి. మనకేంటి మరి, టైం అయింది, కేక్ కట్ చేద్దామా? అవును సిరి, నరేష్ని పిలువు. రాయ్, చిరుత వేట నుంచి జింక, నా వేట నుంచి నేరస్తుడు తప్పించుకోలేరు. వదలనరా నిన్ను. నువ్వేంట్రా వదిలేది? నా ఫ్రెండ్ని చంపినోడు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా చంపేస్తా, నేను చచ్చినా సరే.